ఉన్నది. ఇలాంటి అరాచకం వస్తే అంతా కూలిపోతారు. పాపారావు గారు, సో ఇప్పుడు వారు చెప్పిన దాంట్లో ఇంటర్నల్ థ్రెట్ పెద్ద భయం ఉండకపోవచ్చు, ఎందుకంటే మన వ్యవస్థలు కంపారిటివ్లీ చాలా పటిష్టం కాబట్టి. ఇప్పుడు 3 కోట్ల దేశానికి 150 కోట్ల దేశానికి పోలిక పెట్టలేము చాలా విషయాల్లో. కానీ ఇప్పుడు మన పుల్లారావు గారు చెప్పిన ఎక్స్టర్నల్ థ్రెట్ అది ఏ రూపంలోనో ఉండొచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కొద్ది రోజులుగా ఏంటంటే సరే ట్రేడ్ రూపంలో ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు యుద్ధాల వార్ఫేర్ కూడా మారిపోయింది కదా. ప్రతిసారి వారు చెప్పినట్టు బార్డర్ దగ్గరికి వచ్చి బీఎస్ఎఫ్ జవాన్లు జంపు లోపల రావాల్సిన పరిస్థితి లేదు. సో ఇప్పుడు ఇలాంటి విధ్వంసకర పరిస్థితుల్లో ప్రమాదాలు ఉన్నాయా భారతదేశానికి ఏమైనా? అంటే ఎప్పుడైనా ఉంటాయండి, ఉంటాయి కూడా, దాన్ని నిస్సందేహంగా నిజం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇందాక పుల్లారావు గారు ప్రస్తావించిన ఎన్జిఓలు, అన్ని ఎన్జిఓలు చెడ్డయ్యనను, కానీ ఫారిన్ ఫండెడ్ ఎన్జిఓస్ మీద ఒక ఐ అనేది గట్టిగా దాన్ని చాలా విషయాలు నేను బీజేపీతో చాలా విషయాలు విభేదిస్తాను. నాకు ఒక రకంగా లెఫ్ట్ భావజాలం ఉన్నవాడిగా దూరంగా ఉంటాను, పొడగిట్టదు అన్నట్టు. కానీ బట్ ఫారిన్ ఫండెడ్ ఎన్జిఓస్ విషయంలో బీజేపీ గవర్నమెంట్ కొంత స్టాండ్ తీసుకుంది. అయితే వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఎన్జిఓ లేదో వాళ్ళకి కావాల్సింది సరే ఏదైనా కానీ ఏంటంటే అది మంచిదే. ఎందుకంటే ఇక్కడ నేను పుట్టింది ఉదాహరణ యువత రష్యాలో 2012లో పుట్టిన ఒక చట్టం ఇచ్చాడు, ఫారిన్ ఏజెంట్ లా అని. తర్వాత దాంతోపాటుగా అన్డిజైనబుల్ ఆర్గనైజేషన్స్ అనే చట్టం ఇచ్చాడు. దీని ద్వారా ఎన్జిఓల్ని, విదేశీ ఫండింగ్ ఉన్న ఎన్జిఓల్ని ఏరిపారేశాడు. అందుకే ఆ దేశం క్షేమంగా ఉంది. ఇప్పుడు యుక్రెయిన్తో ఇంత పెద్ద యుద్ధం చేస్తా కూడా ఆ దేశం క్షేమంగా ఉండటానికి కారణం బయట వాళ్ళు ఆ దేశంలో గెలుకుడు, ఆ దేశంలో ప్రజలను రెచ్చగొట్టేది, ఆ దేశంలో తమ కార్యకలాపాలు వేరే దేశాల తరఫున చేయగలిగేది లేకుండా పుట్టించి చాలా జాగ్రత్తగా, బికాస్ ఈజ్ ఏ కేజీబీ మ్యాన్, దట్ ఈస్ ఏ. ఇప్పుడు ఈ సందర్భంలో అయితే మాత్రం దాన్ని రెస్పెక్టబుల్గా మనం చెప్పుకోవాల్సింది. హీ నోస్ ఇన్సైడ్ అవుట్ వాట్ విల్ హ్యాపెన్ ఈ ఎన్జిఓల్ని, ఫారిన్ ఫండెడ్ ఎన్జిఓల్ని. అందుకని వాటిని ఏరేసిన తర్వాత రష్యా బికేమ్ మోర్ స్టేబుల్. అందుకని ఏంటంటే ఫారిన్ ఫండెడ్ ఎన్జిఓస్ ఆర్ నాట్ ట్రస్ట్ వర్తి. ఏ దేశంలోనైనా సరే అది ఫారిన్ ఫండెడ్ ఎన్జిఓస్ పాత్ర ఇప్పుడు కూడా మనకి ఇక్కడ ఇందాక నేను చెప్పాను ఆయన గురించి. సరే ఆయన నేను పూర్తిగా తప్పట్ని ఎందుకు జరుగుతుందో మనకు తెలియదు, ఏదైనా కావచ్చు. కానీ ఎన్జిఓల పాత్ర చాలా దేశాల్లో పరమ దుర్మార్గమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే నా మిత్రుడు నాకు అంటే క్లోజ్ ఫ్రెండ్ ఏం కాదు, నాకు కొంచెం గుంటూరు నుంచి నా పరిచయం చంద్రశేఖరన్ చనిపోయాడు. ఆయన లాయర్, చుండూరు కేసు అడ్వకేటు. అతను కూడా ఎన్జిఓల మీద చాలా వ్యాసాలు రాశాడు. ఆ మధ్య పత్రికల్లో ఎన్జిఓల పుస్తకాలు వేశాడు, ఎన్జిఓలు ఎట్లా ప్రమాదకరం అనేది. హీ ర్యాన్ ఏ క్రూసేడ్ చనిపోయే ముందు. సో నాకు కూడా ఎన్జిఓల పట్ల ఒక విరక్తి ఉంది. ఎన్జిఓల పట్ల అందరూ మా చెడ్డోళ్ళు ఉన్నారు. ఒకటే మాట పాపారావు గారికి మీ పర్మిషన్తో ఒకటే మాట మీరు జ్ఞాపకం చేస్తున్న, పాపారావు గారు చెప్పింది 100% కరెక్ట్. ఒక రాగి ప్లాంట్ టూటికోరంలో భారతదేశానికి 40% రాగి సప్లై చేసే ప్లాంట్ మూయించేశారు. ఇవి నార్వే వాళ్ళు వచ్చి చేపలు పోతాయి మూస్తారు. మనంతా ఇంపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఇతర దేశాల కంపెనీలు, రాగి కంపెనీలు ఇక్కడ మూయించేశారు ఎన్జిఓ ద్వారా. నాకు మొహమ్మద్ యూనస్ గురించి పెద్ద ఏం తెలియదు. హీ ర్యాన్ మైక్రో ఫైనాన్స్ ఇది కానీ, బట్ హీ టూ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్జిఓ. మరి నాకు అంతకంటే చాలా పెద్ద ఎన్జిఓ. ఐ డోంట్ కామెంట్ మచ్ బిహైండ్ దట్, ఎందుకంటే నా నాలెడ్జ్ పరిమితం. దేర్ ఆర్ మెనీ షాడో అంటే మన స్పెక్టర్స్ షాడోస్ ఉన్నాయి కాబట్టి వీటన్నిటి గురించి ఆలోచించాల్సింది. ఇప్పుడు దేశభక్తి అంటే దేశాన్ని కాపాడుకోకుండా ముందు మనం మన దేశాన్ని మనమే కాపాడుకోలేకపోతే ప్రపంచంలో మనం మన ఇది అంటే మనకి గౌరవం ఎలా అంటే ఇంటర్నల్ గానే శత్రువులు ఉన్నప్పుడు ఇంటర్నల్ గానే మనకి వ్యతిరేకంగా పనిచేస్తా, దేశానికి వ్యతిరేకంగా పనిచేసే ఇట్లాంటి ఎన్జిఓలు లాంటి ఇవన్నీ ఏంటంటే చాలా దుర్మార్గమైన వ్యవహారం నడుస్తుంది. వీ హ్యావ్ టు బి అలర్ట్. ఇప్పటికైనా నేను అనుకునేది ఏంటంటే ఈ జరుగుతున్న చుట్టూ ఇంకోటి కూడా గమనించండి మీరు. శ్రీలంక చైనాకి దగ్గర అయింది ఆ దశలో విప్లవ తిరుగుబాటుకు ముందు. అలాగే మొన్న బంగ్లాదేశ్లో హసీనా చైనా వెళ్ళొచ్చిన తర్వాత బంగ్లాదేశ్లో తిరుగుబాటు జరిగింది. అలాగే మొన్న ఇప్పుడు ఓలీ చైనా వెళ్ళొచ్చాడు ఎస్సీఓకి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్కి వెళ్ళినాగానే తిరుగుబాటు జరిగింది. వీటన్నిటి మధ్య ఉన్న లింక్ ఉందా? నేనే ఇప్పుడు